రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కేసు ఏదైనా ఉంది అంటే అది ఓటుకు నోటు కేసు మాత్రమే అని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు పేర్లు కూడా ముడిపెడుతూ కూడా ఈ కేసులో ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి మరికొన్ని అంశాలు మనం మాట్లాడుకున్నట్లయితే 2015 తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగేటప్పుడు స్టీఫెన్ అనే ఎమ్మెల్యేకు ఇటు టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలంటూ కూడా వాళ్ళకి డబ్బులు ఎరచూపి కూడా అక్కడ ప్రయత్నాలైతే చేశారు. అలాంటి సందర్భంలోనే ఆడియో, వీడియో రికార్డులకు సంబంధించి ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది అనే నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్యే మంగళగిరికి సంబంధించి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ కేసు పైన అప్పటి నుంచి కూడా ఫైట్ చేస్తూ కూడా ముందుకెళ్తున్నారు. ఈ కేసుకు సంబంధించి గురువారం నాడు ఈరోజు అంటే ఏప్రిల్ 18వ తేదీన సుప్రీంకోర్టులో ఈ కేసు అయితే విచారణకైతే వచ్చింది. ఈ కేసులో విచారణకు వచ్చేటప్పుడు ఇటు చంద్రబాబు తరపు న్యాయవాదులు కావచ్చు, అలాగే తెలంగాణ న్యాయవాదులు కావచ్చు, దీనికి సంబంధించి ఒకటే కోరారు. తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాదులు కేసుకు సంబంధించి మరింత పరిశీలన చేయాలి. ఈ కేసుకు సంబంధించి మరికొన్ని ఫైల్స్ ఏర్పాటు చేయవలసి ఉంటుంది, మరికొన్ని యాడ్ చేయవలసి ఉంటుంది. సో మాకు మరొక 2 వారాలు సమయం కావాలని కోరారు. అయితే ఇటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎంఎం సుందరేశన్, అలాగే ఎస్విఎన్ బట్టి దీనికి సంబంధించి మాట్లాడుతూ వేసవికాలం సెలవుల తర్వాత అంటే జూలై 24వ తేదీన మేము ఈ కేసుకు తరపున వింటామంటూ కూడా తెలిపిన పరిస్థితి అయితే చూసుకోవాలి. మరి ఇటు ఆళ్ల రామకృష్ణారెడ్డి మొదటి నుంచి చెప్తున్న విధంగా ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే రేవంత్ రెడ్డి పైన కావచ్చు, ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ కూడా ముందుకెళ్తున్నారు. ఈ కేసులో పట్టుపడ్డ వ్యక్తులు ఇంకా ముఖ్యమంత్రులుగా ఉన్నారు, మరొక వ్యక్తి ఇటు ముఖ్యమంత్రిగా రేస్లో ఉన్నారంటూ కూడా ఆయన విమర్శలు అయితే చేశారు. కానీ ఇక జూలై 24వ తేదీకి వచ్చేటప్పుడు మేము ఖచ్చితంగా ఇటు ఏసీబీకి ఏవైతే ఆధారాలతో పట్టుపడ్డారో వాటికి సంబంధించి మేము కీలకంగా ఫైట్ చేయబోతున్నాం. ఇటు ఈ ఇద్దరు నాయకుల పైన కేసులు పడే విధంగా, శిక్ష పడే విధంగా మేము ముందుకెళ్తామంటూ కూడా ఇటు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఢిల్లీలో మీడియాతో పాటు చాలా అంశాలైతే చెప్పిన పరిస్థితి మనం చూసుకోవాలి. ఇటు చంద్రబాబు నాయుడిని, అలాగే ఇటు రేవంత్ రెడ్డిని తప్పించేందుకు న్యాయవాదులు చాలా కృషి చేస్తున్నారంటూ కూడా ఇటు ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపిన పరిస్థితులు చూసుకోవాలి. మరి దీనికి సంబంధించి ఇటు సిబిఐ, అలాగే సిబిఐ కేసును దర్యాప్తు టేకప్ చేయాలి. దాంతోపాటు ఇటు చంద్రబాబు నాయుడిని దోషిగా ఏర్పాటు చేయాలంటూ కూడా ఇటు ఆళ్ల రామకృష్ణారెడ్డి తన తరపు న్యాయవాదులతో ఇక్కడ ఫైట్ అయితే చేస్తున్నారు. మరి జూలై 24వ తేదీన ఈ కేసు మరొకసారి సుప్రీంకోర్టుకు రాబోతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒకవైపు సమ్మర్ హాలిడేస్ కూడా సుప్రీంకోర్టులో ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో కేసుని పోస్ట్ పోన్ చేశారు. లేకపోతే ఈ కేసుని ఇక మరికొద్ది రోజుల్లోనే కేసుని టేకప్ చేసే విధంగా అయితే ముందుకు వచ్చిన అవకాశాలు అయితే కనిపించాయి. కానీ ఇక సమ్మర్ హాలిడేస్ కూడా ఉండబోతున్నాయి కాబట్టి ఈ కేసుని సమ్మర్ హాలిడేస్ తర్వాత మాత్రమే వింటామంటూ కూడా ఇటు న్యాయమూర్తులు చెప్పడం, దీని కేసుని జూలై 24 అయితే పోస్ట్పోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఎన్నికలైతే జరగబోతున్నాయి. మరి 4th ఫేజ్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలైతే జరగబోతున్నాయి. ఇక ఏప్రిల్ 18 నుంచి ఎన్నికల నోటిఫికేషన్ ప్రారంభమైంది. ఇక ఏప్రిల్ 25వ తేదీ వరకు ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు ఉండబోతున్నాయి. మరి మే 13వ తేదీన ఎన్నికలు, అలాగే జూన్ 4వ తేదీన ఓటింగ్ ప్రక్రియ ఉండబోతుంది. సో ఇవంతా అయిన తర్వాత అక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పిన అంశాలను మరొకసారి మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరొకసారి ఇటు వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. సో అక్కడ ప్రభుత్వంలో మరొకసారి చంద్రబాబు నాయుడికి అక్కడ ఎదురు దెబ్బ తగులుతుంది. మరొకసారి ఇక్కడ సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడికి ఎదురు దెబ్బ తగులుతుంది. అక్కడ ప్రజలు, ఇక్కడ కోర్టులు ఆయన పైన శిక్షలు వేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. మరి జూలై 24న ఏం జరగబోతుంది, జూన్ 4వ తేదీన ఏం జరగబోతుందో స్పష్టమైన సమాచారం ఇవ్వడానికి ఆంధ్రప్రభ మీకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.